హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడా పార్ట్ 98. ఇక ఆలస్యం చేయకుండా లైక్ చేసి కథలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఏం చేస్తున్నారు మీరు? ఆమె కోపం నటిస్తూ గట్టిగా అరిచింది అమృత. ఏమైంది అక్కడ? చూడు నువ్వు. ఆమె మాటలు ఏమాత్రం లక్ష్య పెట్టక మరలా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు కమల్. కమల్ ప్లీజ్! అమృత స్వరం మరింత దీనంగా బాధగా మారిపోయింది. ఆమె భుజం చుట్టూ చున్నీ కప్పేసి, ఐఎమ్ సారీ, నా ఉద్దేశ్యం మరొకటి కాదు అని. అసలేమైందో చెప్పు అమృత. నీ సమస్య ఏంటో చెప్పు. ఏది ఏమైనా నీ చేతిని వదిలిపెట్టను. విషయం ఏంటో తెలిస్తే నేను ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ చెప్పు. అతను ఎంతో మృదువుగా ఆమెకు భరోసా ఇస్తున్నట్టు అనిపించింది. ఒక ఆడపిల్ల ఏదైనా చెప్పగలదు కానీ తనకు జరిగిన అలాంటి అన్యాయం గురించి అతనితో చెప్పలేదు కదా. మనసు ఇచ్చిన వాడితో త్వరలో 7 అడుగులు వేసి అతనితో కలకాలం కలిసి సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్న ఆమె కలల సౌధం ఒక దుర్మార్గుడి వల్ల కూల్చివేయబడిందని ఆమె చెప్పగలదా? అమృత కళలో నుంచి అశ్రువులు ఆమె చెంపల మీద జారి ఆమె దుస్తుల్లోకి ఇంకిపోతున్నాయి. ఆమె కన్నీళ్లు సున్నితంగా తుడిచాడు కమల్. ఇవి చూస్తేనే అర్థమవుతోంది ఏదో జరిగిందని. ఒకవేళ నీకు నా ఫ్యామిలీ నుంచి ఇబ్బంది అయితే దూరం చేసుకోవడానికని నేను సిద్ధంగా ఉన్నాను అమృత. అలాంటి వాళ్ళు నాకొద్దు, నాకు గగన్ చెప్పాడు అని అతను చెప్పగానే అమృత నిశ్చేష్టురాలై చూసింది. ఎంతో భయంగా కమల్ వైపు చూసింది అమృత. ఉదయ్ గాడు నిన్ను ఇలా బంధిస్తాడని అసలెవరూ ఊహించలేదు. నీ ద్వారా ధరణిని పొందాలని చూశాడు. వాడు ఇలా చేస్తానని అసలు అనుకోలేదు నేను. నిజంగా ధరణికి నువ్వు స్నేహితురాలు నేను. నాకు అస్సలు తెలియదు మొన్నటి వరకు. తప్పు చేసింది వాడు. శిక్ష నీకెందుకు చెప్పు? అలాంటి కుటుంబంతో కలిసి నేను ఉండలేను అమృత. అర్థం చేసుకో. వాళ్ళు నీకు ఎప్పటికీ ఎదురుపడకుండా నేను చూస్తాను. అతడు ఎంతగానో నచ్చ చెప్తున్నాడు అమృతకి. పూర్తిగా అతని మాటలు విన్న తర్వాత అమృత రిలాక్స్ అయింది. అంటే అతనికేం తెలియదు. ఎలా చెప్పగలను కమల్? నువ్వంటే పిచ్చి ప్రేమ అని ఎలా చెప్పగలను? నీతోనే జీవితం అని ఎంత అనుకున్నాను. నేను మలినమైపోయాను కమల్. నీకు బావ, నీ తండ్రి నా జీవితం ఇలా కావడానికి కారణమయ్యారని నీకు ఎలా చెప్పను? వాడు నాకు అన్నయ్య వరుస అవుతాడు. అలాంటిది ఇంత దారుణం చేశాడు. నేను నీకు ఎలా చెప్పగలను? నీకు నేను తగను. నీలాంటి మంచి వ్యక్తికి మంచి అమ్మాయి భార్యగా వస్తుంది అమృత మనసులో అనుకుంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది. అతని చేతులను సున్నితంగా విడిపించుకుంది. నువ్వు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలను అమృత అని. సరే, ఏం జరిగిందో నాకు చెప్పొద్దు, కానీ ఆ సమస్యలకి ముడిపెట్టి నన్నెందుకు దూరం పెడుతున్నావు? చెప్తున్నా కదా అసలేం జరిగిందో. ఎప్పటికీ నిన్ను అడగను, కానీ మనం మాట్లాడుకున్న మాటలు, మన కలలు నిజమవ్వాలి కదా. నువ్వు నేను, మన పిల్లలు, మన కుటుంబం, మన ఆశలన్నీ పూర్తవ్వాలి కదా. ఎంతో ఆశగా అమృత ముఖంలోకి చూశాడు కమల్. అమృత అయితే మాట్లాడలేదు. కళ్ళు కిందకు దించుకుని దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకుంటోంది. కమల్కి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమెకెంతకీ నోరు విప్పకపోతే అతనికి పిచ్చి పడినట్టుగా ఉంది. మరో అరగంట మౌనం అలాగే ఉండిపోయింది అమృత. అమృత ఇంట్లో వాళ్ళు వస్తే ఆమెకు ప్రాబ్లం అవుతుందని కమల్ ఆమెను వదిలిపెట్టి దూరం జరిగాడు. ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ మళ్ళీ వస్తాను అమృత. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. ఆ రోజు వస్తుంది, నేను రప్పిస్తా ఆమెని హత్తుకున్నాడు కమల్. అమృత కళ్ళలో నీళ్లు జలజలా రాలి అతని భుజం మీద పడ్డాయి. వెంటనే కళ్ళు గట్టిగా బిగించింది అమృత. అతన్ని గట్టిగా చుట్టేసి అతని హృదయంలో ముఖం దాచుకోవాలనిపించింది ఆ క్షణం ఆమెకి. ఆ కోరికని ఎంతో కష్టంగా ఆపుకుంది. ఆమెని ఇష్టం లేకపోయినా వదిలేసి వెంటనే తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు కమల్. అమృతకి కన్నీళ్లు అడ్డు అదుపు లేకుండా పోయింది. మనసిచ్చిన వాడికి నువ్వు మనసులో లేవని చెప్పడం ఎంత కష్టం. చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది అమృత. గుమ్మం దగ్గరికి వచ్చి ఆమెను చూసి అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. కష్టంగా వారిని అదుపు చేసుకుంటూ కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గగన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ధరణికి చెప్పలేనంత భయంగా ఉంది. తప్పంత తనదే. కారులో కూర్చొని చెప్తే వినదు తను. ధరణి బాధగా అతని వంక చూసింది. గంభీరమైన అతని ముఖం చూసి తన హృదయం విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది. ఇంటి ముందు కారు ఆగగానే అతను లోపలికి నడిచాడు. ధరణి నెమ్మదిగా అతని వెంట ఇంట్లోకి నడిచింది. ఇంట్లో తెలిస్తే తన సంగతి అంతే. కారు వేగంతో పాటు ఆమె గుండె వేగం కూడా అలాగే ఉంది. ఇంటి ముందు కారు ఆగానే
అతను లోపలికి నడిచాడు. ధరణి నెమ్మదిగా అతని వెంట ఇంట్లోకి నడిచింది. ఇంట్లో తెలిస్తే తన సంగతి అంతే. అతను దిగి లోపలికి నడిచాడు. ధరణి ముఖం వేలాడదీసుకుని అతన్ని అనుసరించింది. తను వెళ్ళేసరికి రేవతితో మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నాడు. నెమ్మదిగా పెళ్లి నడకలు వేసుకుంటూ వెళ్తున్న ధరణిని పిలిపించింది రేవతి. ఏడుపు మొహం వేసి అక్కడే ఆగిపోయింది ధరణి. నెమ్మదిగా వెనక్కి తిరిగి తల్లివైపు చూసింది. ఏం మాట్లాడకుండా వెళ్తున్న కూతుర్ని చూసి పిలిచింది, కానీ ఆమె అవతారం చూసి అయోమయపడింది. ఆ బట్టలేంటే అలా అయిపోయాయి? రేవతి అయోమయంగా అడుగుతుంటే ఆమె కళ్ళు అప్రయత్నంగా పక్కనే ఉన్న పతివైపుకి మళ్ళాయి. అతను కళ్ళు చిన్నవి చేసి సూటిగా చూస్తున్నాడు తప్పితే ఏం మాట్లాడలేదు. అతని నుంచి తనే చూపులు తిప్పుకొని తల్లివైపుకు చూసింది ధరణి. అది బీచ్లో తడిచింది, ఇసుక అంటుకుంది అన్నది నెమ్మదిగా కళ్ళు కిందకు దించుకొని ధరణి. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ రెడీ అవుతుంది. తల్లి మాటలు కూపిరి పీల్చుకొని టక్కున వెనక్కి తిరిగిపోయింది ధరణి. గబగబా గదిలోకి అడుగులు వేసింది ధరణి. ఆమెకి ఉదయ్ని చంపేయాలి అనేంత కోపం వస్తుంది. ఆ ఉదయ్ వల్లే తనకి బోల్డని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అమ్ముని ఇబ్బంది పెట్టాడు. వచ్చిరాని తిట్లతో అతన్ని చాలా తిట్టేసుకుంది. ఇప్పటికి 2-3 రోజులైనా ఇక్కడ ఉంచుతాడనుకుంటే ఇవాళ జరిగిన దానికి ఇక్కడ అసలే ఉంచడని ధరణికి అర్థమైపోయిందిగా. ధరణి స్నానాదులు ముగించుకొని బాల్కనీలో కూర్చుంది. అయినా సరే ఇంకా గగన్ గదిలోకి రాకపోవడంతో ఆమెకి చెప్పలేనంత దిగిలేసింది. మరి బాల్కనీలో నుంచి గార్డెన్లోకి చూస్తున్న ఆమెకి గగన్ అనిపించాడు. చాలా సీరియస్గా అటు ఇటు తిరుగుతూ అతను ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు. అతని వైపు కొన్ని క్షణాల పాటు అలాగే చూసి వెంటనే శృతికి అమృతకి కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేసింది. ధరు, ఇద్దరు ఒకేసారి పిలిచారు. ఏం చేస్తున్నారు? కమల్ వచ్చి వెళ్ళిన బాధలో ఉన్న అమృత కళ్ళు తుడుచుకుని బలవంతంగా నవ్వి, నేను ఇప్పుడే డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చాను అన్నది అమృత. నేను కూడా తినేసి వచ్చానే బాబు, మీ ఇద్దరు చక్కగా వెళ్ళిపోయారు. నేను ఉండగానే బాబు ఇక్కడికే వచ్చేస్తా, శృతి వాపోయింది. నువ్వేం దిగులు పడకలే, నేను రేపే వచ్చేస్తున్నా హైదరాబాద్, ధరణి ముఖం వేలాడి తీసుకుని చెప్పింది. అదేంటే అప్పుడే వెళ్ళిపోతున్నావా? అమృత ఆశ్చర్యంగా అడిగింది. ఇవాళ రోడ్డు మీద జరిగింది చెప్పి. అది జరిగింది, కదిలిస్తే కొట్టేలా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ధరణి బిక్కమొహం వేసుకొని చెప్పింది. శృతి ఇద్దరు తిట్టేశారు చూసుకోవా అంటూ. బుద్ధుందా నీకు? అమృత గట్టిగా అరిచింది. అమృత అలా రియాక్ట్ అవుతుందని ఇద్దరు ఊహించనే లేదు. ఏమాత్రం చుట్టూ పట్టించుకోకుండా అలా ఎలా వెళ్ళావా నువ్వు? 4 పీకాలు నిన్ను. అప్పుడు కానీ నువ్వు మాట విను. మనిషి చెప్పినప్పుడు వినాలా లేదా? అమృత గట్టిగా మాట్లాడుతుంటే అమ్మో, ధరణి ఒక్కింత ఆశ్చర్యంతోనే పిలిచింది. అమృత తెలివి తెచ్చుకొని అసహనంగా తలపట్టుకుంది. ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు? శృతి కూడా అడిగింది అమృతని. టెన్షన్లో అలా అని ఊరుకుంది. అమృత కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. ఉదయ్ వల్ల ధరణికి ఎంత ప్రమాదం ఉందో అమృతకి తెలుసు. గగన్ ఆమె క్షేమం కోసం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో కూడా తెలుసు. అలాంటి ధరణి ఇలా చేసి ఇరుకున పడుతుంటే ఆమెకే తెలియకుండానే ఆవేశం వచ్చేసింది అమృతకి. ఏం కాదులే, మీరు కంగారు పడకండి, ధరణి చెప్పింది. ఏమీ కాకూడదనే ఈ కంగారు అని అమృత మనసులో అనుకుంది. ధరు, శృతి నెమ్మదిగా పిలిచింది. ఇప్పుడైనా మీ బావని బావా అని పిలుస్తున్నావా? ఇంపార్టెంట్ పాయింట్ బయటికి లాగింది శృతి. పిలుస్తున్నానులే, నువ్వు నోరు మూసుకో. శృతి మాటల్లో అల్లరి కనిపెట్టింది ధరణి. అయినా మీ బావ ఉండగా మా కాల్ చేసావేంటి? అసలే కొత్త జంట, ఎన్ని పనులుంటాయి. ఆహాలో బిజీ అయిపోతారు కదా. శృతి మాటలకి అమృత నవ్వి, చంపేస్తా నిన్ను అని ధరణి అరిచింది. ఏదో మంచి చెప్పాలని చూస్తే ఇంతే ఈ పాడులోకం అపార్థం చేసుకుంటుంది. శృతి ముక్కు చీదింది. పిచ్చి వేషాలు వేయకు, ఏదైనా ఐడియా ఇవ్వు. బాగా కోపంగా ఉన్నాడు, ఏం చేస్తే పోతుందంటారు అని అడిగింది. ధరణి, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిందనివి కాదు. ఇప్పుడు నేను ఐడియా చెప్తా, నువ్వు ఇంప్లిమెంట్ చేసే. మీ బావ కోపం పారిపోయి వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాడు ఏమో ఉత్సాహంగా చెప్పింది శృతి. ధరణి సీరియస్గా చూసింది. నమ్మబాయ్ బాబు, నీకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవ్వలేదు. ధరణి వెటకారం ఆడింది శృతితో. అయినా సరే నేను నీలా మొద్దపప్పు కాదు, ముందు నేను చెప్పేది విను. సర్లే ఏడు. ధరణికి నీరసం వచ్చేసింది. అలారా దారికి,
నువ్వేం చేస్తావంటే ఓ తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని అత్తరు చల్లేసుకొని అని శృతి చెప్పుకుపోతుంటే, నువ్వు ఇప్పుడు నోరు ముయ్యలేదంటేనా అక్కడికి వచ్చి నీ పీక పిసికి చంపేస్తా. ధరణి మాటలకి శృతి చెప్పడం ఆపేసింది. ఏంటే నా ఐడియా నచ్చలేదా? ఇలా గనుక చేశావంటేనా అని శృతి చెప్తుంటే, నువ్వు నీ చచ్చుపుచ్చు సలహాలు అనుకున్నాడంటే 60 సంవత్సరాలు గడిచినా అడుగు కూడా వేయడు ఆ టైపు. ఇక నువ్వు ఆపేయ్ ధరణి విసుక్కుంది. ఎక్కడ దానివే నువ్వు, ఐడియా చెప్తుంటే ఆలకించావు అని అంది శృతి. అమృతకి నవ్వొస్తోంది వాళ్ళ మాటలు వింటుంటే. ధరణి ఏదో మాట్లాడబోయేసరికి పక్కకు వచ్చి నిలబడ్డ పతిని చూసి కళ్ళు వెడల్పు చేసుకుంది ధరణి. ధరణి కంగారుగా కట్ చేయబోతుంటే గగన్ ఆమె చేతి మణికట్ట దగ్గర పట్టుకుని మరొక చేతిని తన చేతిలో బంధించాడు. శృతి మాటలు పైకే వినబడుతున్నాయి. చెప్తే అర్థం చేసుకోవు, అలాగని ఏ పని చేయడం రాదు, శృతి విసుక్కుంటూనే చెప్పింది. అది చేస్తుందిలే, నీకేదో అన్నీ తెలిసినట్టు మాట్లాడతా అని అంది అమృత. మరి నేనేం ధరణిలా కాదు, పెళ్ళైంది కానీ ఏం తెలియదు దానికి. శృతి మాటలకి ధరణికి తల కొట్టుకునే ఛాన్స్ కూడా లేకపోయింది పాపం. అతను అలా వింటుంటే చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది ధరణికి. దానికి అన్నీ తెలుసులే. అమృత నవ్వేసింది. నిజం చెప్పు అమ్ము, అసలేం తెలుసు? మనం ఏదైనా మూవీ చూస్తుంటే రొమాంటిక్ సీన్ వచ్చిందంటే అక్కడ ఉంది మనమే కదా, ఏం చేసేది? అక్కడి నుంచి వెళ్ళిపోయేది, లేకపోతే దిక్కులు చూసేది, చేతులు అడ్డు పెట్టుకునేది. శృతి తన సీక్రెట్లన్నీ బయటపడుతుంటే ధరణి చేతులు గింజుకొని కాలు కట్ చేయడానికి చూసింది. అతను వచ్చాడానికి వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు ఇబ్బంది పడతారని భయం. ఆమె మరీ గింజుకుంటుంటే అలాగే దగ్గరికి లాక్కొని వెనక నుంచి హత్తుకున్నట్టుగా పట్టుకున్నాడు గగన్. అవన్నీ గుర్తుకొచ్చి అమృతకి ఇంకా నవ్వుకొచ్చేసింది. అది సిగ్గు, చిన్నప్పటి నుంచి చూస్తున్నదేగా అన్నది అమృత. సిగ్గు అది వాళ్ళ ఆయన ముందు పడాలి, మనం ముందు కాదు ఆ సిగ్గు అన్నది శృతి. శృతి ఇక నువ్వు ఆపుతావా? ధరణి వారించింది. అప్పటికైనా మాటలు ఆపేస్తుందని ఆమె బాధ. నేను ఆపను. ఎందుకు ఆపాలి? నీ మీద చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి అని అంది శృతి. నీకు దండం పెడతాను, ఆపవే బాబు అని ధరణి మనసులో అనుకుంది కానీ పైకైతే అనలేదు. శృతి ఏడిపించకే అని అమృత అంది. లేదు నేను ఊరుకోను. అసలు మన హైదరాబాద్ వచ్చిన కొత్తలో వాళ్ళత్త పిలుస్తుంటే ఇంటికి వెళ్ళదు, నీకు గుర్తుందా? శృతి కొత్త పాయింట్ తీగానే అమృత గుర్తున్నట్టు చెప్పింది. ధరణికి ఒక క్షణం కంగారుతో కళ్ళు వెడల్పోయాయి. ఈ తింగర్ది ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు అన్నీ చెప్పేసింది ఈ తిక్క మొహంది. అయ్యో, ఇక్కడి నుంచి తను మాయమైపోతే బాగుండు అనిపిస్తోంది ధరణికి. అతని చూపులు మరింత వాడిగా తగులుతుంటే ఆమె కళ్ళు దించేసుకుంది ధరణి. శృతి నువ్వు కాల్ కట్ చేయి, నేను తర్వాత చేస్తా. ఎలాగైనా కాల్ కట్ చేయించాలంటే చివరి అస్త్రం ప్రయోగించింది. నేను చెయ్యను, శృతి తెగేసి చెప్పింది. తనిప్పుడు సింగిల్ కాదు శృతి, వదిలేయ్. అమృత నవ్వింది మరోసారి. పక్కన ఆవిడగారు బావగారు లేరులే అమ్మో, ఉంటే అసలు కాల్ చేస్తుందా? అసలు మనం గుర్తుంటామా? అసలు మనం వచ్చిన కొత్తలో ఎలా ఉండేది? వాళ్ళ బావ కనిపిస్తే చాలు ముఖం మల్లెపూలా విచ్చుకునేది అని అంది శృతి. శృతి అమ్మ పిలుస్తోంది నన్ను, ధరణి కంగారుగా చెప్పింది. తన సీక్రెట్స్ అన్నీ ఈ శృతికి తెలియకుండానే బయట పెట్టేస్తోంది. దేవుడా, మాతో మాట్లాడుతున్నావని చెప్పు, ఆంటీ ఏమనరు. నువ్వు మధ్యలో మాట్లాడితే టాపిక్ డైవర్ట్ చేయకు ధరణి. ఏదో సీరియస్ విషయంలా చెబుతున్నట్టు శృతి సీరియస్గా చెప్పింది ధరణితో. వార్నింగ్ ఇచ్చింది కూడా. ఏ తింగరి మొహమా, వింటున్నాడే, అర్థం చేసుకోవు. ధరణి బిక్కుబిక్కుమంటూ నేలను చూస్తూ పిలిచింది. అతని నుంచి కనీసం ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో ఆమెకి ఇంకా కంగారు కలిగించే విషయం అది. ఎక్కడ ఉన్నాను? అమృతని ప్రశ్నించింది శృతి. మల్లెపూల విచ్చుకునేది అనే దగ్గరున్నావు శృతి, అమృత నవ్వు ఆపుకుంటూ చెప్పింది. మన ముందు ఎన్ని నాటకాలు వేసేది, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అవి అర్థమై చచ్చేవే కాదు. దొంగ చూపులు, సీక్రెట్స్గా నైట్ ఫోన్లు పట్టుకొని అలా బాల్కనీలో కూర్చునేది, మనకు తెలియదనుకునేది. పాపం పాప. శృతి చెప్పుకుపోతుంటే అమ్మో, ధరణి స్వరం నీరసంగా వచ్చింది. ఇంత జరుగుతున్న ధరణి ఎదురు మాట్లాడకపోవడంతో అమృతకి అనుమానం వచ్చింది. చిన్నగా వారిస్తుంది తప్ప ఏం మాట్లాడట్లేదు. గగన్ అక్కడికి వచ్చి ఉంటాడు అనే ఊహ అమృతని కంగారు పడేలా చేసింది. శృతి ఇక ఆపవే బాబు, ధరణికి పనులుంటాయిగా, తర్వాత మాట్లాడుతుందిలే, మనం కంటిన్యూ అవుదాం అని క్షణాల్లోనే ధరణి కాలు కట్టేలా చేసింది శృతి. అప్పుడు కానీ ఊపిరి పీల్చుకోలేదు ధరణి.
అతను విన్నంత మాత్రాన తప్పు లేదు, వినకూడనివి లేవక్కడ. కాకపోతే తనకే చెప్పలేనంత సిగ్గుగా ఉంది. ఆమెను క్షణాల్లో వదిలిపెట్టి అతను వెళ్ళిపోతుంటే ధరణి కంగారుగా చూసింది వెళ్ళిపోతున్న అతన్ని. ఇంకా తన మీద కోపం పోలేదనుకుంటా. అతని వెంట పరిగెత్తింది ధరణి. లెక్క ప్రకారం అతని కోపానికి ఈ పాటికి తన చెంప పగిలిపోవాలి. ఈ ఆలోచనకి చెంప మీద 2 చేతులు పెట్టుకుంది ధరణి. సారీ, నేను జాగ్రత్తగానే ఉన్నాను కానీ ధరణి అతనికి ఎదురుగా ఉండి చెప్పింది. అతని చూపులకిక అంతటితో చెప్పడం ఆపేసింది. అతను చొక్కా బొత్తాలు ఒక్కొక్కటిగా తీస్తూ సూటిగా చూస్తున్నాడు. ఆ చూపులు ఎందుకో తను తట్టుకోలేదు. అప్రయత్నంగా ఆమె కళ్ళు కిందకు దించుకుని చూడసాగాయి. ఇంకోసారి ఇలా జరగదు. అసలు నేను ఎక్కడికి వెళ్ళను కూడా. వెళ్ళను. ఆమె బేలగా చూసింది అతని వైపు. అయినా సరే అతని ముఖంలో కోపం స్పష్టంగా కనబడుతోంది ధరణికి. నీ కోపం పోవాలంటే ఏం చేయాలి? మరలా అదే ప్రశ్న వేసింది. ఏం చేయాలో తెలీదా? ఆమెకి ఏదైనా చేస్తావా? అతని నుంచి వచ్చిన ఆ మాటకి సంభ్రమంగా చూసింది. చేస్తాను. అప్పుడు కోపం పోతుందిగా? ఆశగా చూసింది అతని వంక ధరణి. పోతుంది. ఏంటో చెప్పు. ఆతృత ఆమెలో. అతని చొక్కా తీసి నేరుగా టబ్లో పడేలా విసిరేశాడు. ఎందుకో ఆమె గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది. చేతులు చూసుకుంటూ నిలబడింది ధరణి. ఇదిగో ఇది పోగొట్టు. అతని మాటలకు తల ఎత్తి చూసింది ధరణి. అతని ముఖం చిట్లించి చూస్తున్నాడు. ఏం పోగొట్టుకోవాలనుకుంటున్న ధరణి అతని చూపించిన వైపు చూడగానే ఆమె గతుక్కుమంది. అతని ఛాతీ మీద గోరింటాకు పండి ఎర్రగా కనిపించింది. అతను చెప్పిన పని అర్థమవగానే అవాక్కై నోరు తెరిచింది ధరణి. ఏంటి, ఇది పోగొట్టాలా? కళ్ళు నోరు వదిలేసి అతని వైపు చూసింది ధరణి. కథ కొనసాగుతుంది. అవును, మరి గగన్ తిరకాసు పెట్టాడనమాట. ఇప్పుడు ధరణి ఏం చెప్పబోతుంది తెలుసుకోవాలి అంటే తర్వాత పాటు మీరు చూడాల్సిందే. ఈ చిట్టి రచయిత్రి కోసం లైక్స్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అవి మనకి చాలా చాలా ముఖ్యం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.